హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే ఇక్కడ ఇది గేట్ ఉంది కదండి, ఇది స్టోర్పురం గేట్. స్టోర్పురంలో కూటాలు జరుగుతున్నాయి ప్రజెంట్. నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇది సండే వరకు ఉంటుందంటండి. నేనైతే ఈ ఏరియాలో ఉంటున్నాం, కానీ మేము బాపట్లకు దగ్గరలో నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు స్టోర్పురం కూటాలకి. చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో అదర్ స్టేట్స్ నుంచి అట్లా వస్తూ ఉంటారు. అంత నమ్మకము, అంత ఫేమస్ అండి. చాలామంది ఎంతో నమ్మకంగా వస్తూ ఉంటారు. ఇది గేట్ ఉంది కదండి, స్టోర్పురం గేట్ నుంచి ఇట్లా లోపలికి ఎంట్రన్స్. కొంతమంది అయితే పెద్దవాళ్ళని, అట్లా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళని కూడా వాలంటీర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు దగ్గర వదిలిపెట్టడము, ట్రైన్స్ ఎక్కియడం అలా కూడా చేస్తారు. మధ్యలో ఇందాక అక్కడ టెంట్ అది చూసారు కదా, ఇక్కడ కూడా టెంట్ అవన్నీ ఉన్నాయి కదా, అది ఫుడ్. లోపల ప్రేయర్కి వెళ్ళాక లోపల టోకెన్స్ అవి ఇస్తారు. మనం ఫుడ్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నారు కదండి వాలంటీర్స్, అదే వే. మా వారు మర్చిపోయి కొంచెం ముందుకు తీసుకెళ్ళారు. తర్వాత డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాము. అంటే తను ఇటువైపు నుంచి ఇంతకు ముందు రాలేదు, అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. అది సందులాగా ఉండడం వల్ల అర్థం కాలేదు. ఈ సండే వరకు జరుగుతాయండి కూటాలు. ఎవరైనా దగ్గరలో ఉన్నవాళ్ళు అట్లా వెళ్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. నాకు చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్గా ఇప్పుడు వస్తున్నాం కదండి, ఇదే వే, కరెక్ట్ వేలోకి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. ఇదంతా ఎంట్రన్స్. లోపలికి వచ్చాక అన్నీ మంచిగా స్టాల్స్ అవి పెట్టున్నాయి. వీళ్ళు రెడ్ కలర్ డ్రెస్లో ఉన్నవాళ్ళు వాలంటీర్స్, ఇందాకే చెప్పాను కదండి, వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వచ్చి చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అలా హెల్ప్ చేసే దానిలో. ఇవన్నీ బైబిల్స్ అండ్ ఇవి ప్రామిస్ కార్డ్స్ అట్లాగా. ఇది లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంది. అంటే మనము రిజిస్టర్ చేయించుకున్నాము అంటే రిజిస్ట్రేషన్ కార్డ్ వచ్చేసి 10 రూపీస్ అట్లా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు కొంతమంది. అంటే మనం ఆ కూటాల్లో ఎన్ని రోజులైతే జరుగుతుందో అన్ని రోజులు ఉంటామన్న ఉద్దేశంతో. ఇవన్నీ చూడండి, మొత్తం టెంట్ అది వేసేసారు. ఫ్యామిలీస్ అన్నీ అలాగా కింద బట్టలు కానీ అట్లా ఏమైనా చేపలు అలాగా వేసేసుకొని ఈ 5 days ఉంటారు. అంతా బాగుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది కదండి, అందరూ వెళ్ళిపోయారు చాలా వరకు. మళ్ళీ వస్తారంట. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా చాలా బాగుండిద్ది అని చెప్పారు. అక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఇదంతా నిండిపోయి ఉంది అని చెప్పని అన్నారు. 4 o'clockకి యూత్ ఫెస్టివల్ లాగా, అంటే యూత్ మీటింగ్ ఉంది, ఇంకా అప్పటికి గ్యాదర్ అవుతారు బాగా అని అన్నారు. అంతా చాలా బాగుందండి. అసలు ఎంత క్రౌడో, అంటే అంతమంది వెళ్ళిపోయినా కానీ ఇంకెంత క్రౌడ్ ఉంది అని అంటే అసలు మంచిగా అనిపించింది. చాలా నమ్మకం అంట. ఇక్కడ దగ్గరలో ఉన్నాము, మనకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎంత బిలీవ్ ఉందో. దీన్ని నమ్ముతారు. వేరే స్టేట్స్ నుంచి అట్లా వస్తారు కొంతమంది, మద్రాస్ నుంచి అట్లా వచ్చేసి ముందే ప్లేస్ని ఆక్యుపై, అంటే ఒక ప్లేస్లో వాళ్ళ యొక్క వస్తువులు, థింగ్స్ అవి పెట్టుకొని అలాగా ముందే ఆక్యుపై చేసేసుకుంటారంట. ఆ 5 days అదే ప్లేస్. ఇంకొంచెం 2-3 days ముందు వచ్చిన వాళ్ళకైతే లోపల రేకులు షెడ్స్ లాగా ఉన్నాయి, అవి దొరుకుతాయి అవైలబుల్గా. అంటే కొంచెం రెంటెడ్ బేసిస్లోనే అనుకుంటా దొరుకుతాయి. కొందరు చూడండి ఇలా ఆర్టిఫిషియల్గా టెంట్ వేసేసుకొని, హౌస్ టైప్లో టెంట్ అలాగా వేసుకొని కూడా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. అంతా భలే అనిపించిందండి. నేను ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ ఉంటున్నాము ఎప్పటి నుంచో, మేము లోకల్ వాళ్ళమే, కానీ అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ షాక్ అయ్యాను. ఇంతమంది మద్రాస్ నుంచి అయితే ఒక ఫ్యామిలీ వచ్చి ముందే ఈ ప్లేస్ కావాలండి అని ఇంకొకరిని రిక్వెస్ట్ చేయడం, అట్లా అంటే లోకల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం అలాగా కూడా ఉంది. మంచిగా అనిపించింది. నేను మా కొలీగ్ సీతక్క అంట కదా, సీతక్క వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అప్పటి వరకు ప్రేయర్లో ఉన్నారంట. నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, అది నేను వీడియో తీయలేదండి.
మాట్లాడి కొంతసేపు కూర్చొని మాట్లాడి వచ్చాను. ఈ ఏరియా అంతా ఇటు లోపలికి ఇది భోజనాలు చేసేది ఫ్రీగా. నేను అంటే ఒక సాంబారు, ఒక పప్పు అట్లా ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళు ఇష్టంగా కొంచెం బిర్యానీ రైస్, కుర్మా కర్రీ అట్లా చేసుకొని ఫ్రీగా అంటే మంచిది కదండి. కొంతమంది భోజనం చేశారంటే అది చాలా పుణ్యం కదా. అట్లా వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ తీసుకొచ్చి వండి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఉన్నంత వరకు వడ్డిస్తూ ఉన్నారు. అది కూడా మంచి విషయం. అలా చేస్తే అన్నదానం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వాళ్ళకు కూడా అది బ్లెస్సింగ్స్. అలా కూడా కొంతమంది ఇచ్చారు. చూడండి ఎంత క్రౌడ్. నేను ఇంకా దగ్గరగా తీయలేదు. ఆ లోపలికి ప్రేయర్ చేసేది అయితే లోపలికి ఎక్కడో చాలా లోపలికి ఉంది డీప్గా. అది స్టేజ్ అది చాలా లోపలిగా ఉంది. నేను మామూలుగా నార్మల్గా తీసాను. అందరూ చక్కగా పడుకున్నారు. లంచ్ టైం కదా, తినేసి పడుకున్నారండి. మేము కొంచెం జీసస్వి కొంచెం వాల్ స్టిక్కర్స్ లాంటివి లామినేషన్స్ తీసుకుందామని, ఇక్కడ దేవుని వాక్యాలు తీసుకుందామని వచ్చాము. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు ఇయర్ మా వారు మంచివి ఒక 1300, 1200 అట్లా తీసుకొచ్చారు. పెద్ద పెద్దవి వాక్యాలు వాళ్ళకి ఫిక్స్ చేసుకునేవి. అలా తీసుకుందాం అన్న ఉద్దేశంతో మేము లోపలికి వచ్చాము. ఇక్కడ అన్నీ చక్కగా బైబిల్స్ అండ్ బైబిల్ కవర్స్ అండ్ సాంగ్స్, బుక్స్ అన్నీ ప్రతిదీ అవైలబుల్గా ఉంది. చాలా బాగుంది. మేము తీసుకున్నామండి, ఒక 3 తీసుకున్నాము. అక్క వాళ్ళ కోసమని, బాబాయ్ వాళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలి. అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బాగుంది, మంచిగా అనిపించింది. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వస్తారన్నట్లుగా నేను ఈ వీడియో చేశాను. ఎవరికైనా యూజ్ అయ్యి అక్కడికి వెళ్తారన్న ఉద్దేశంతో. అంత బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అని అట్లా అన్నీ మంచిగా ఉన్నాయండి. కప్స్ మీద దేవుని వాక్యాలు అలాగా చాలా బాగున్నాయి. ఇది చూడండి, అంతా చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మీరు కూడా ఒకవేళ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారన్న ఉద్దేశం చేశాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.